క్లారిటీ అయితే ఏమీ రావట్లేదు. అంటే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అంటే రామ్ చరణ్ గారు అసలు ఏ స్పోర్ట్స్ కి సంబంధించిన పర్సన్ గా ఇందులో మనకు కనబడబోతున్నారు అనే విషయం అయితే అర్థం అవట్లేదు. కాకపోతే ఇక్కడ మనకి ఇంకో క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. అదేంటంటే మనకి ఇందాక నేను చెప్పినట్టు రామ్ చరణ్ గారు ఈ భూత్ బంగ్లా షెడ్యూల్ ఏదైతే ఉందో రేపు జరగబోయే February 1 నుండి, సో ఈ నైట్ షూటింగ్ లో మనకి మేక్ ఓవర్ పరంగా చూస్తే రామ్ చరణ్ గారు లాంగ్ హెయిర్ తో ఇంకా గుబురు గడ్డంతో అలాగే ఫుల్ జిమ్ బాడీతో, అది కూడా ఒక భారీ దేహంతో బీచ్ లుక్ లో ఒక బల్కీగా కనబడబోతున్నారు అని అయితే చెప్తున్నారు. సో ఇలాంటి లుక్ ఉండే ఒక స్పోర్ట్ ఏముంది అని ఆలోచిస్తే మేబీ అది కుస్తీ పోటీ అంటే రెజ్లింగ్ అనే మనకు అర్థమవుతుంది. కాకపోతే మరి ఒక రెజ్లర్ గా రామ్ చరణ్ గారు RC60 లో మనకు కనబడబోతున్నప్పుడు ఆ క్రికెట్ స్టేడియం తో సెట్ ఎందుకు వేసినట్టు అనేది కూడా ఒక డౌట్ అయితే వస్తుంది. ఈ సినిమాలో ఈ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అనగానే కేవలం ఆ స్పోర్ట్ మీద రన్ అయిపోయే ఒక స్టోరీగా కాకుండా మూవీలో అయితే చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ అవి ఉండబోతున్నాయి అని అయితే మనకు చెప్తున్నారు. దాంతో పాటు ఒక మంచి ఫ్యామిలీ డ్రామాను కూడా మనం ఈ మూవీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు అనమాట. సో యాక్చువల్ గా ఏంటంటే డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఈ స్టోరీకి సంబంధించిన ఏ విషయాలు కూడా బయటికి రివీల్